ఇక కాళేశ్వరంపై సిట్టు అవకతవకలపై విచారణకు ప్రత్యేక బృందం అసెంబ్లీలో చర్చనంట. 3 రోజుల పాటు సభ్యులందరికీ కమిషన్ నివేదిక. సిట్ వేయడమా, చర్యలకు ఉపక్రమించడమా? మరి నేటి మంత్రివర్గ భేటీలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం. అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించే యోచనంట. అసలు ఏం జరుగుతుందో ప్రజలకు తెలిసేలా సభలో సమగ్ర చర్చ. సచివాలయంలో భేటీ అయిన అధికారుల కమిటీ అంటూ వార్త కనిపిస్తుంది. సో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించనుందని సమాచారం. అదే అంశంపై ప్రత్యేకంగా అసెంబ్లీలో సమావేశాన్ని కూడా నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణకు వరంగా గత సర్కార్ అభివర్ణించిన కాళేశ్వరం ప్రజాధనం వృధా చేసిన ప్రాజెక్టుగా మారిందంటూ విచారణ కమిషన్ చెప్పిన వివరాలను ప్రజలకు వివరించేందుకు సర్కార్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై సోమవారం నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు కాళేశ్వరం అవకతవకలపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైన కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఈ ప్రాజెక్టు అవకతవకల వెనుక ఉన్న రాజకీయ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అధికారులపై ఏ విధమైన చర్యలకు ఉపక్రమించాలనే విషయాలపైన చర్చించనున్నారు. దాంతోపాటు శాసనసభ సమావేశాలు నిర్వహించి సభ్యులందరికీ విచారణ కమిషన్ నివేదికను అందించి దానిపై చర్చ జరపాలనే యోచనలోనూ సర్కారు ఉన్నట్టుగా సమాచారం. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు ఏం జరిగిందనేది ప్రజలకు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుందని భావిస్తుంది. కాగా కాళేశ్వరంపై విచారణ కోసం ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికపై అధ్యయనానికి సాధారణ పరిపాలన, న్యాయ, సాగునీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శులతో భేటీ అంటూ వార్త కనిపిస్తూనే ఇక నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, క్యాబినెట్ నోటుపై అధికారులతో మంత్రి ఉత్తమ్, సిఎస్ భేటీ. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ 3 రోజుల పాటు అక్కడే మకాం అంటూ వార్త కనిపిస్తుంది. ఇక సీఎం రేవంత్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన చిరంజీవి అంటూ మరొక వార్త హెడ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నటువంటి అంశాలు 2 అంశాలు. మీ అందరికీ తెలుసు, చాలా రోజుల నుంచి కాళేశ్వరం మీద కమిషను తయారు చేసినటువంటి నివేదిక కావచ్చు, 119 మందిని విచారించినటువంటి తీరు కావచ్చు, మరి చివరగా పీసీ ఘోష్ కమిషన్ దాదాపు 650 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మంత్రివర్గంలో మరి ఆ నివేదిక మీద, కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద డిస్కషన్ చేసి మరి ఏం చేస్తే బాగుంటుంది, ప్రత్యేకమైనటువంటి ఒక సిట్టును వేస్తే బాగుంటుందా, లేకపోతే మరి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీ సమావేశాలలో మరి కాళేశ్వరం కమిషన్ మీద, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద మరి అసెంబ్లీ వేదికగా డిస్కషన్ చేస్తే తెలంగాణ ప్రజలకు కూడా మరి కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలు, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని కూడా బట్టబయలైతేనట్టు ఆలోచన చేస్తుందట. ఇవాళటి మంత్రివర్గంలోనే ఏదో ఒక డిసైడ్ అయిపోతుంది. కేసీఆర్ మీద తీసుకునే యాక్షనా, లేకపోతే కాళేశ్వరం మీద అసెంబ్లీలో చర్చనా, ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా ముందుకు పోతే బాగుంటుంది, మరి ఎటువంటి క్రిమినల్ కేసులు పెడితే బాగుంటుంది ఒక డిస్కషన్ అయితే ఇవాళ మంత్రివర్గంలో వాడివేడిగా జరగబోతున్నది. ఇవాళటి మంత్రివర్గ భేటీ తర్వాత మనం ఏమైనా డిస్కషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. కానీ 3 రోజుల పాటు సభ్యులందరికీ కమిషన్ నివేదిక, సిట్టు వేయడమా, చర్యలకు ఉపక్రమించడమా అనే ఒక ఆలోచన చేస్తూ మంత్రివర్గ భేటీలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం. అన్ని పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించి యోచన చేస్తుందట. అసలు ఏం జరిగిందో ప్రజలకు తెలిసేలా సభలో సమగ్ర చర్చ పెట్టేందుకు మరి రాష్ట్ర సచివాలయంలో భేటీ అయిన అధికారుల కమిటీ అంటూ వార్త అయితే మనకు హైలైట్ కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో తెలియదు. కానీ కాళేశ్వరంలో కోట్ల రూపాయలు, లక్షల రూపాయల అవినీతి జరిగింది. కాళేశ్వరంలో మరి కేసీఆరే ఏ పని చేయాలన్నా, ఏ మార్పు చేర్పులు చేయాలన్నా కూడా కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ నిర్ణయం. కేసీఆర్ను కాదని ఏ ఒక్క అధికారి పనిచేయలేదు, కేసీఆర్ను కాదని ఏ ఒక్క అధికారి సంతకం పెట్టలేదు. అంతా కేసీఆర్ అనుకున్నట్లే జరిగింది. అందుకే కాళేశ్వరం కూలింది అని ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి చూద్దాం ఇవాళటి క్యాబినెట్లో ఏం డిస్కషన్ చేస్తారు, ఏం మాట్లాడతారు అనేది. ఇక కల్వకుంట్ల కవితక్క గురించి చెప్పినాం.